అతని పేరు సాకేటి శంకర్రావు. పోలీసు శాఖలో సిఐ. వైకాపా హయాంలో శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. నాటి మంత్రి సిదిరి అప్పలరాజు అండదండలతో పేట్రెగిపోయారు. వందల మంది తెదేపా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి చిత్రహింసలకు గురి చేశారు. వారిని రాత్రి వేళలో రహస్య ప్రదేశాల్లో నిర్బంధించి దారుణంగా కొట్టేవారు. వైకాపా కార్యకర్తలతో తెదేపా వారిపై దాడులు చేయించిన చరిత్ర ఆయనది. తెదేపాకు మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే వారిని వెంటాడి హింసించారు. అప్పటి పలాస నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్ ప్రస్తుత ఎమ్మెల్యే గౌతు శిరీషను అనేక సందర్భాల్లో అవమానపరిచారు. వైకాపా ప్రభుత్వ దాష్టికాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలపడమే నేరమన్నట్లు భౌతిక దాడులకు తెగబడేవారు. అలాంటి అధికారిని కూటమి ప్రభుత్వం ఇప్పుడు నెత్తిన పెట్టుకుంది. బీఆర్లో ఉన్న ఆయనకు హోంమంత్రి వంగలపూడి అనిత సొంత నియోజకవర్గ కేంద్రమైన పాయకరావుపేట సీఐగా కీలక పోస్టింగ్ లభించింది. మే 2న బాధ్యతలు చేపట్టిన శంకర్రావు ప్రస్తుతం అక్కడే విధుల్లో కొనసాగుతున్నారు. వైకాపా హయాంలో ఈ అధికారి పాల్పడ్డ అక్రమాలు, పెట్టిన అక్రమ కేసులపై సమగ్ర విచారణ జరిపి శిక్షించాల్సింది పోయి ఇలా హోంమంత్రి నియోజకవర్గంలోనే పోస్ట్ ఇవ్వటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైకాపా నాయకుల దాష్టికాలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వటానికి గౌతు శిరీష వెళితే లోపలికి రానివ్వలేదు, తీవ్రంగా అవమానించారు. తెదేపా సామాజిక మాధ్యమ కార్యకర్త లక్కోజు వినోద్ వైకాపా అరాచకాలపై పోస్టింగులు పెట్టడాన్ని సహించలేని శంకర్రావు ఓ రాత్రంతా అతన్ని అక్రమంగా నిర్బంధించారు. వైకాపా సామాజిక మాధ్యమ కార్యకర్తలను రహస్య ప్రదేశానికి పిలిపించి వారితో వినోద్ను తీవ్రంగా కొట్టించారు. వినోద్ ముఖానికి 2 రోజుల పాటు ముసుగు వేసి ఉంచి ఎక్కడున్నాడో కూడా తెలియకుండా చేశారు. ఈ వివరాలని బాధితుడు వినోద్ అప్పట్లోనే చెప్పారు. సిఐ శంకర్రావు తనను ఎలా హింసించారు వివరిస్తూ తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. పలాస మండల ఐటీటీపీ అధ్యక్షులు దళితులైన అరియాపల్లి ప్రభుదాస్ పై అక్రమంగా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు బనాయించారు. గంజాయి స్మగ్లింగ్ కేసు పెట్టి వేధించారు. తెదేపాకు మద్దతుగా ఉంటూ అప్పటి వైకాపా ప్రభుత్వ దాష్టికాలను ఎండగట్టడమే అతను చేసిన నేరం. పలాస సమీపంలోని ఓ హోటల్లో భోజనం చేయడానికి తెదేపాకు చెందిన 3 నాయకులు వెళ్లగా సమీపంలోని పాత మద్యం సీసాలను తీసుకొచ్చి వారి దగ్గర పెట్టి మద్యం తాగుతున్నారంటూ అక్రమ కేసు బనాయించారు. శంకర్రావు వేధింపులు భరించలేని ఓ తెదేపా నాయకుడు అప్పట్లో శంకర్రావు గారు, మీరు నన్ను తీవ్రంగా వేధిస్తున్నారు, అక్రమ కేసులు పెట్టి హింసిస్తున్నారు, మీ పేరు చెప్పి ఆత్మహత్య చేసుకుంటాని వాపోయారు. ఇలా లెక్కలేనని అరాచకాలకు శంకర్రావు పాల్పడ్డారు. దాదాపు 130 మంది తెదేపా కార్యకర్తలు, నాయకులపై కేసులు పెట్టారు. తెదేపా కార్యకర్తలపై శంకర్రావు సాగించిన దాష్టికాలపై వైకాపా హయాంలోని గౌతు శిరీష తెదేపా కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరించారు. శంకర్రావు ఫోటో చూపించి అతని అక్రమాల గురించి చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చాక కూడా అతనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. అయినా వాటన్నిటినీ బేఖతారు చేస్తూ హోంమంత్రి వంగలపూడి అనిత నియోజకవర్గ కేంద్రంలో సిఐగా పోస్టింగ్ ఇవ్వడంపై విస్మయం వ్యక్తమవుతోంది.